ప్రభునందు ప్రియమైన క్రైస్తవ స్నేహానికి నా యొక్క హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో మీతో కొన్ని విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఒక గ్రంథం గురించి నేను మీతో పంచుకోవాలని ప్రభు పేరట ప్రేరేపించబడి ఉన్నాను. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ఈ మూడు గ్రంథాలు పరిశుద్ధ గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన, అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మికమైన బాటలో నడిపించినటువంటి పుస్తకాలుగా నేను నమ్ముతున్నాను. కారణం ఏమిటంటే, ప్రపంచాన్ని దేవుడు నిర్మించినప్పుడు ఆదికాండం ద్వారా ఆయన యొక్క కర్తవ్యాన్ని, ఆయన యొక్క సృష్టిని వర్ణించుకుంటూ ఈ భూమి మీద మనుషులను ఏ విధంగా దేవుడు నడిపించాలనుకున్నాడో, ఏ విధంగా దేవునితో సమీపంగా జీవించాలని ఆయన అనుకున్నాడో అది ఆదికాండంలో నెరవేర్చబడుతుంది. అదేవిధంగా నిర్గమకాండములో దేవుడు ఇశ్రాయేలు పక్షాన వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాలు అన్నీ దేవుడు వారి జీవితంలో జరిగించాలని యోచించినప్పుడు దేవుడు కొన్ని కట్టడాలు, కొన్ని నియమాలు యావత్ ప్రపంచానికి, అనగా ప్రతి ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి మానవునికి కొన్ని కట్టడాలు నేర్పించాడు. అది నిర్గమకాండము ద్వారా. అయితే లేవికాండములో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుని బిడలుగా మనం ఎలా జీవించాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో ఎలాగా మనం నడవాలన్న సంగతిని లేవికాండములో ఇశ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దైవజనమా, మరి ప్రభునామంలో మీ అందరికీ నేను విజ్ఞాపన చేస్తున్నది ఏమిటంటే, దేవునితో ఎలా నడుచుకోవాలి, మన యొక్క నడక, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనము దేవుని ఎలా ఆరాధించాలి, అన్యమైన ప్రతి ఆరాధనను అంతయు మన జీవితంలో ఎలా తొలగించుకోవాలి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేని ప్రతి అంశమును మనం ఏ విధంగా మనం తొలగించుకోవాలో మరి బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించినప్పుడు మనకు సూటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు. కనుక ఈ 3 అధ్యాయాల గురించి గత కొంతకాలంగా చాలా లోతైన విశ్లేషణ చేస్తూ ఉన్నప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు దేవుడు మాట్లాడిన విషయం ఏమిటంటే, మరి ముఖ్యంగా నిర్గమకాండము, లేవికాండములో ఇశ్రాయేల్ ప్రజల్ని అనునిత్యము దేవుడు చెక్కాడు. ఒక దేవుడుగా ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు ఎంత సమీపంగా ఉన్నాడు అన్న సంగతిని ఈ 2 గ్రంథాల్లో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ప్రతిదినము ధ్యానం చేస్తే, ప్రతిదినము మనము ధ్యానిస్తే దేవుడు మనల్ని ఏ విధంగా సమీపంగా ఉండి మనల్ని నడిపిస్తాడో, ప్రోక్షిస్తాడో ఆ యొక్క ఉనికిని మనం గుర్తించగలుగుతాం. కనుక ప్రతిదినము దేవవాక్యాన్ని చదవండి, దేవుని కొరకై ఇష్టంగా బ్రతకండి, మీ యొక్క అడుగులు ప్రభు కొరకై స్థిరపరచుకోండి. ఇటు మాటలు దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.